డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ నాయకుల మీద చాలా గట్టిగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది. అయితే నిన్న సుపరిపాలన దినోత్సవంగా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక గవర్నమెంట్ అధికారులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుంటూ ఒక ప్రజా వేదికగా పెట్టుకొని ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఈ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే సినిమాలో చెప్పిన డైలాగులు ఎక్కడ గొంతులు కోసేస్తాం, తాట తీసేస్తాం, తొక్క తీసేస్తాం, ముఖ్యంగా బట్టలు ఊడదీసి రోడ్డు మీద కూర్చోబెడతామని చెప్పి ప్రభుత్వ నాయకుల్ని అధికారుల్ని ముఖ్యంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాళ్ళు కీళ్ళు ఇరిచి కింద కూర్చోబెడతాము. ఎవ్వరూ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని మిస్కంట్రోల్ చేసే విధంగా ఎవరైనా వ్యవహరించినట్లే కానీ లేదనంటే ఇటువంటి సినిమా డైలాగులు తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో చెప్తాము, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తామనే విధంగా ఎవరైనా చేసినట్లయితే మాత్రం ఉపేక్షించే అవకాశమే లేదు. అధికారులందరికీ కూడా చాలా సూటిగా చెప్తున్నాను, ఎవరు అతి చేసినా కానీ ఎవరు లా అండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ చేసినా కానీ వాళ్ళ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. దాంతోపాటు కీలకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అది ఏంటి అని అంటే, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి రానివ్వను, కూటమి ప్రభుత్వమే 10 నుంచి 15, 20 సంవత్సరాల వరకు కూడా అంటే దాదాపుగా 2 టర్మ్స్ కానీ 3 టర్మ్స్ కానీ ఈవెన్ సాధ్యపడితే 4 టర్మ్స్ వరకు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మేమందరం కలిసే ఉంటాము, కలిసే ప్రభుత్వాన్ని నడిపిస్తాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇదంతా కూడా జరుగుతుంది. ఒక్క 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వం అంధకారంలోకి వెళ్ళిపోయింది. 2014లో మొదలైన అభివృద్ధి అనేది 2019లో కుంటుపడిపోయింది. 5 ఏళ్ల పాటు కూడా రాష్ట్రం అనేది అనాగరికతతో ముఖ్యంగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే చీకట్ల నుంచి వెలుగుల్లోకి మనం వెళ్తున్నాము. 2047 విజన్ 47 కింద ముఖ్యంగా స్వర్ణాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రానివ్వను అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అయ్యారు. ముందుగా ఈ రప్పా డైలాగ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ డైలాగ్ మీద గత వారం రోజుల నుంచి కూడా పెద్దగా వైరల్ అవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్ అవడం అయితే జరిగింది. సినిమాల్లో డైలాగులు సినిమాల వరకే పరిమితం, బయట ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు ప్రవర్తించినట్లయితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం అయితే లేదు అని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవడం అయితే జరిగింది.